यथा विप्रो यथा चैवासिताधयां क्षत्रिया जनकाद्यास्तु शूलाधारादयो विशां धर्मव्याधादया सप्ता शूद्रा चैलवकदायां मैत्रेयी शुलभा शार्गी शाण्डाली तपस्विनी गतेच्छान्ये च बहवो निचयोनि तथा अपिं ज्ञानानिष्टां परं पदम् సిద్ధ జైజీషుండను బ్రాహ్మణుండును అట్టే సితాదులు జనకాదులు మొదలగు శూద్రులు స్త్రీలలో మైత్రేయి శులభ చార్ఘి శాండాలి తపస్విని మొదలగు వాడువారు ఈలాకున అంత్యజాతి అందును ఉద్భవించి అనేకులు అపారమైన జ్ఞాననిష్ట పొంది ముక్తులైనారు బిడ్డ. మరి మునుస్మృతి అందు చెప్పిన వారిని కూడా చెప్పమందువా? తెలుపము స్వామి. వృష్యాశృంగో మృగజాతాం కౌశికో ఘాదినందనాం జంబుకోత్పత్తిం గౌతమో గౌత సంభవాం వ్యాసో లుప్తక సంభుతో వశిష్ఠో ఊర్వశీ సుతాం నారదో రజకీ పుత్రో కౌండిన్యో ముండకీ సుతాం సంఖ్యా సస్పరంశభూతో శౌనకాది మహర్షయాం. సిద్ధ మహారుషుల కాలమందున గుణంబులను అనుసరించి జాతి కలదనుటకు ఇది ఒక దృష్టాంతరము. ఎట్లనినా ఋష్యశృంగ మహర్షి లేడియందునను, విశ్వామిత్ర మహాముని క్షత్రియ కులమందునను, జంబుకా మహాముని నక్కయందునను, గౌతమ మహాముని కుందేటి యందునను, వాల్మీకా మహాముని పుట్టయందునను, అగస్త్య మహాముని బాండమందునను, బాదారాయణ తపోనిది అంటే శ్రీ వేదవ్యాసుడు చెంబండ స్త్రీ అందునను, శ్రీ వశిష్ఠుడు వేషయందునను, మాండవ్యాముని కప్పయందునను, సంఖ్యాముని చండాల స్త్రీ అందునను, గార్గేయ మహాముని గాడిదయందునను, శుకశౌనకాది మహాశ్రేష్ఠులు కుక్కలందున అవతరించిరని మునుస్మృతి అందే కలదు బిడ్డ. మరి వీరందరూ పరమ తపోనిధులే కదా నాయన. ఇట్లు వేద శృతులు ఘోషించుతుండగా జాతి భేదము దేహ సంబంధంపై ఎట్లుండునో నీవే ఒక్కసారి ఆలోచింపుము సిద్ధ. జన్మానా జయతే శూద్రాం కర్మానా జయతే ద్విజం వేదా పాఠత్ విప్రసత్య బ్రహ్మాజ్ఞానంతు బ్రహ్మాణం. ఎవడైనను జననమందు శూద్రుడుగానే ఉండును, ఆత్మ సంస్కారాది కర్మముల చేతనే ద్విజుడగును, వేదాధ్యయనంబుచే విప్రుడగును, బ్రహ్మజ్ఞానము కలిగినప్పుడు బ్రాహ్మణుడగుచున్నాడు. కాన కులము ప్రధానము కాదు. సర్వకాల సర్వవస్థలయందు ఏ జాతివాడైనా పరబ్రహ్మమునందు మనంబు నిలిపి తపంబు చేయుచున్నచు ఆ తపంబే బ్రహ్మణ్యమనబడును. ఇట్టి తపంబు వలన సూతునకు బ్రహ్మ తన పీఠమునిచ్చి శుకశౌనకాది మునులు సర్వధర్మములను శ్రవణములుగా చేసినారు బిడ్డ. అర్థమైందా?